వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వివాదాలు రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో ట్వీట్ల వార్ నడుస్తుంది. అయితే నిన్న మంచు విష్ణు సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. వీధిలో మరగడానికి, అడవిలో మరగడానికి, గర్జించడానికి కూడా ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామని ఆసాని మోహన్ బాబు కూడా మంచు విష్ణు ట్వీట్ చేశారు. దీనికి దీటుగానే మంచు మనోజ్ కృష్ణంరాజు నటించిన కన్నప్ప సినిమాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కృష్ణంరాజుల సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి ఈ రోజు తాజాగా మంచు మనోజ్ లేటెస్ట్ ఒక ట్వీట్ చేశారు. అందులో అత్తారింటికి దారేది సినిమాని జిఫ్ కింద క్రియేట్ చేసి హేమా బ్రహ్మానందంతో ఉన్న సీన్ ని పెట్టి యు ఆర్ టూ క్యూట్, లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ ఉమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్, వాట్ సే? Man up with Smith, I promise I will come alone. You can get whomever you want or we can have an open and healthy debate అంటూ కూడా మంచు మనోజ్ డైరెక్ట్ గానే మంచు విష్ణుకి ట్యాగ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అన్న మంచు విష్ణుకి మనోజ్ ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తుంది. నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను ఒక్కనే వస్తా, నీకు కావాలంటే ఎవరినైనా తెచ్చుకోరా, కూర్చొని మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్, నాన్న కూడా వద్దు, మనమే కూర్చుందాం అనుకుని మనోజ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఇద్దరి మధ్య కూడా ట్వీట్ల వార్ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ దామోదర్, అయితే నిన్నటి నుంచి కూడా ప్రస్తుతం ట్వీట్ల వార్ నడుస్తుంది మంచు ఫ్యామిలీలో. అలానే గత 2 రోజుల క్రితం కూడా ఇరువురి మీద కేసు పెట్టుకున్నారు. మంచు మోహన్ బాబు మీద మంచు మనోజ్ పెట్టారు, రానివ్వలేదు, తాత నానమ్మని దర్శించుకోవడానికి అని చెప్పి ఈయన పెట్టారు. అలానే ఆయన కూడా కోర్టులో కేసు ఉండగా ఎందుకు మీరు వచ్చారనుకుంటూ ఆయన కూడా పెట్టారు. డీటెయిల్స్ ఏంటి? వినయన, ఏదైతే హైదరాబాద్లో ముగిసిన మంచు ఫ్యామిలీ గొడవ తిరుపతికి చేరుకుంది. ఇక్కడ నుంచి వీరి వివాదం మొదలైంది. కనుమ పండుగ రోజు ఏదైతే మంచు మనోజ్ తన తాత నానమ్మ సమాధుల సందర్శనం అంటూ వచ్చాడు. ఈ సందర్భంగా అతను ఏదైతే లోపలికి వెళ్ళినప్పుడు గేటు దూకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఈ గొడవ ముదిరింది. మొత్తం మీద అటు బౌన్సర్ల మధ్య గొడవ, అదే తర్వాత ఇద్దరి మీద పరస్పరం కేసులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. మంచు మనోజు, మౌనిక రెడ్డి, అదేవిధంగా మరో 3 అనుచరుల మీద అటు మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేయగా, అదేవిధంగా మంచు మోహన్ బాబుకు సంబంధించిన పిఏతో పాటు అదేవిధంగా సెక్యూరిటీ ఆఫీసర్ హేమాద్రి, వీరందరి మీద పూర్తి స్థాయిలో ఇతను కేసులు పెట్టడం జరిగింది. మొత్తం మీద మోహన్ బాబుకు సంబంధించిన వారి మీద 9 మంది మీద, అదేవిధంగా మనోజ్కు సంబంధించిన వారి మీద 5 మంది మీద ప్రస్తుతం కేసులు నమోదైన పరిస్థితి. ఈ తాజాగా ఏదైతే కేసులు నమోదయ్యాయి, నిన్న ఉదయం ఆ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలియజేశారు. దీంతో వీరు ట్వీట్ వార్ ప్రారంభించారు. రౌడీ మొగుడు సినిమాలోని మోహన్ బాబు డైలాగ్ను ఉటంకిస్తూ కుక్కలాగా ఉన్నావు, సింహంలాగా కావాలంటే మరో జన్మ ఉంటుందంటూ ఏదైతే మంచు విష్ణు ట్వీట్ చేయగా, తర్వాత నువ్వు ఏదైతే భక్త కన్నప్పలోని ఇటు కృష్ణంరాజు పోస్టర్స్ను ఏవైతే పెట్టి నువ్వు సింహం కావాలని కుక్క ప్రయత్నిస్తుంది, అది ఫ్రాడ్ కుక్క అంటూ ఏకంగా తన సోదరుడిని సంబోధించాడు ఇటు మంచు మనోజ్. ఆ తర్వాత ఈరోజు మరోసారి ట్వీట్ చేశాడు. ఈ విధంగా ట్వీట్లో వారు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మంచు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివాదం తిరుపతికి చేరింది. సన్నిహితుల మధ్య వివాదం పరిష్కారం కోసం మోహన్ బాబు కొంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది ముదిరేదట్టు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అన్నదమ్ములు ఇద్దరు భీష్మించి కూర్చున్నారు. దీంతోపాటు మంచు లక్ష్మి ఈ విషయం మీద ఏమాత్రము స్పందించడం లేదు. ఆమె ప్రస్తుతం బాంబేలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ తిరుపతి సమీపంలోని రంగంపేట విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకునేవి. 3 రోజుల పాటు అక్కడ ఉండేవి. అయితే ఏదైతే ఈ ఆస్తుల వివాదం కారణంగా గత ఏడాది కూడా మంచు మనోజ్ రాలేదు. ఈసారి వచ్చినప్పటికీ అతను తన కూతురును తన తాత నానమ్మల సమాధి వద్ద చూపించడానికి వచ్చామంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే వారికి కోర్టు ఉత్తర్వుల మేరకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతను నారావారిపల్లిలోనే తన మేనత్త ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అనుమతించలేదంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే అదో రోజు సాయంత్రం, కనుమ రోజు సాయంత్రం కూడా ఒక మీడియా ప్రకటన అటు మోహన్ బాబు పిఆర్ఓ వ్యవస్థ నుంచి విడుదలైంది. మొత్తం మీద ఈ ఘటనలకు సంబంధించి తీసుకుంటే ఇటు ఆస్తులకు సంబంధించిన వివాదమే ఇక్కడ పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పొచ్చు. యూనివర్సిటీలో తన వాటా ఎంత అంటూ కూడా మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నాడు. కాకపోతే అది ట్రస్ట్ మీద నడుస్తున్నందువల్ల దాని గురించి నేను మాట్లాడంటూ కూడా చెప్తున్నాడు. ఆస్తుల విషయం కాకుండా కేవలం తాను తన తాత నానమ్మల సమాధి వద్ద సంక్రాంతి పండుగ, ముఖ్యంగా ఏదైతే ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఖచ్చితంగా వారి పెద్దల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చి తన తాత నానమ్మల సమాధి వద్ద ప్రార్థనలు చేయాలని నిర్వహించుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే అంతా అయోమయంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే మనోజ్ కూడా ఏం తక్కువ తినలేదు. అతను కూడా భారీగా ఒక 30 నుంచి 40 మంది బౌన్సర్ల లాంటి యువకులతో వచ్చాడు. అతను భారీ ఎత్తున ర్యాలీ
ఇటు శ్రీనివాస మంగాపురం నుంచి అటు రంగంపేట వరకు ర్యాలీగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించుకుండగా అతను జీప్లో వస్తున్నాడు. ఈ సందర్భంగా సైలెన్సర్లు తీసివేసిన వాహనాలతో ఆ ఏరియా మొత్తం గందరగోళంగా మారిన పరిస్థితి. ఓవైపు జల్లికట్టు జరుగుతుండగా జల్లికట్టుకు వెళ్తున్న వారంతా కూడా ఆగిపోయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతోపాటు ఇటు మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, అటు ఇటు మనోజ్కు సంబంధించిన బౌన్సర్ల మధ్య వివాదము, వారు గొడవలు పడడం, స్థానికంగా యువకులే బౌన్సర్లుగా మారిన పరిస్థితి. మొత్తం మీద అయితే విద్యా సంస్థలో బౌన్సర్లు ఎందుకు అంటూ చర్చ కూడా మొదలైన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పోలీసులు వీరి విషయాల పట్ల చాలా సీరియస్గా ఉండడంతో అక్కడ వారు ఏమీ చేయలేక ఇటువైపు వచ్చి ఇక్కడ హడావిడి చేస్తున్నారంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా ఏదైతే గత 15 రోజుల క్రితం మీడియాపై జరిగిన దాడి కేసులో చంద్రగిరి పోలీసులు ఏకంగా 41C నోటీస్ ఇచ్చి వారిని విడుదల చేయడం జరిగింది. దీంతో ఇలాంటి గొడవలకు ఏం పెద్ద కేసులు ఉండవనే భావనతోనే వారు ఏదైతే కనుమ రోజు కూడా గొడవలకు దిగినట్టు తెలుస్తుంది. ఓవైపు ట్విట్ల ద్వారా పరస్పరము విమర్శించుకోవడము, అది కూడా స్థాయిని దిగజార్చి వారు కుక్క సింహం లాంటి మాటలను మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచు కుటుంబం పరువు నిట్ట నిలువున బజార్లో పడిపోయిందంటూ కూడా వారి సన్నిహితులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు తిరుపతి సమీపంలోనూ చాలామంది బంధువులు, సన్నిహితులు, వారి కుటుంబీకులు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వీరంతా ఏదైనా వీరు కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా బజార్న పడి విమర్శించుకోవడం ఏంది? ఆస్తుల వివాదం కోసం కష్టపడి సంపాదించిన మోహన్ బాబు ఈ విషయాన్ని ఇదే విధంగా పరువు పోగొట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి సన్నిహితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ముందుకొచ్చి వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ వారి యొక్క వ్యవహార శైలి పట్ల వారు కూడా మాట్లాడడానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ట్విట్ల వివాదంతో మరోసారి మంచు కుటుంబం బజార్న పడిందని చెప్పవచ్చు. వినయన దామోదర్, గతంలో కూడా ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మనోజ్ మీడియాతో చెప్పుకొచ్చారు. అసలు విద్యానికేతన్లో ఏం జరుగుతుందని విష్ణుని అడగాలనుకుంటా అని చెప్పుకొచ్చారు. మరి ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ ట్వీట్స్ వార్లో కూడా నువ్వు కుక్కవరా అంటూ కూడా విష్ణు సంబోధిస్తే ఫ్రాడ్ కుక్కవరా అంటూ కూడా, అంటే ఫ్రాడ్ అనే మాటను కూడా యాడ్ చేసి మనోజ్ ట్వీట్ చేశారు. అంటే దీనికి రిలేటెడ్గానే ఆయన ఫ్రాడ్ అనే పదాన్ని యూజ్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? వినయన, శ్రీ విద్యానికేతన్ గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ కాకముందు శ్రీ విద్యానికేతన్కి పెద్ద ఎత్తున మంచి పేరు ఉండేది. ముఖ్యంగా ఇటు రాయలసీమ జిల్లాలతో కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చారు. అంతేకాకుండా క్రమశిక్షణకు కూడా పెద్దపీట వేసేది. అయితే మోహన్ బాబు హయాంలో ఆ తర్వాత పరిణామాలు వేగంగా ఇటు అధికారం మార్పు జరిగినట్లు మంచు విష్ణు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత వీరు ఇటు బౌన్సర్లను తయారు చేసుకోవడం, ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేయడం, విద్యార్థులను వేధించడం, దీంతోపాటు ఏదైతే బౌన్సర్ల ద్వారా విద్యార్థులను వేధిస్తున్నారంటూ ఆరోపణలు రావడం, గతంలో ఏదైతే బిగ్ టీవీ విషయంలో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కూడా నిర్వహించింది. తల్లిదండ్రులు కమిటీ ఒకటి ఏకంగా అటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రితో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఏదైతే శ్రీ విద్యానికేతన్ అటు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దందా పైన, అదేవిధంగా హాస్టల్స్ దందా పైన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొంత ఏదైతే వీరందరికీ అటు విద్యార్థులకు, అదేవిధంగా ఇటు బయట షాప్స్ నడుపుతున్న వారికి, హాస్టల్ నిర్వాహకులకు మద్దతుగా ఏకంగా ముఖ్యంగా ఇటు మనోజ్ నిలబడ్డాడని చెప్పవచ్చు. మనోజ్ వారికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. దీంతోపాటు కాలేజీ స్నాతకోత్సవం రోజు ఏకంగా గతంలో ఉన్న ప్రభుత్వం గురించి ఏకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. మీరు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి అంటూ కూడా చెప్పాడు. అయితే 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు కూడా వైసీపీకి అనుకూలంగా తన విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థులందరి చేతను ఓట్లు నమోదు చేయించుకొని వారిని ఏకంగా ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయమంటూ కూడా ఆయనే విద్యాసంస్థల నుంచి నేరుగా విద్యార్థులందరినీ తీసుకుని వచ్చి ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించిన చరిత్ర కూడా ఉంది. ఈ విధంగా ఆయనే తన ప్రతిష్టను, ఏదైతే విద్యాసంస్థల ప్రతిష్టను తానే దిగదార్చుకున్నాడా అన్న స్థాయిలో అప్పట్లో వ్యవహారం నడిచింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదంటూ ఏకంగా చంద్రగిరి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న రోజు 2019లో నామినేషన్ దాఖలు చేస్తున్న రోజే ఆయన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన పరిస్థితి. మొత్తం మీద అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు. తర్వాత వైసీపీలో తన మాట చెల్లుబాటు కావడం లేదని తటస్థంగా ఉండిపోయాడు. తర్వాత చంద్రబాబును పలుమార్లు కలిశాడు. తాజాగా మనం చూస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట చంద్రబాబు, మోహన్ బాబు కలిసి ఉన్న ఫ్లెక్సీలు కూడా కనబడ్డాయంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే మోహన్ బాబు ఈ విధంగా తనంతకు తానే తన విద్యాసంస్థల ప్రతిష్టను దిగజార్చాడా అన్న వ్యవహారం నడిచింది. మొత్తం మీద దీనికి సంబంధించి సీఈఓగా వచ్చిన వ్యక్తి యొక్క వ్యవహారం వల్ల తమ కుటుంబంలో చీలికలు వచ్చాయంటూ మనోజ్ ఆరోపించడం, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన పరిణామాలు, దీంతోపాటు మీడియా మీద దాడులు, ఈ నేపథ్యంలో తిరుపతికి ఈ వివాదం షిఫ్ట్ కావడం, తాజాగా మరోసారి ఆ కేసులు నమోదు కావడం, ప్రస్తుతం
ట్వీట్ చేసుకుంటూ వారిలో వారంతకే వారి ప్రతిష్టను వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా మోహన్ బాబు కానీ ఇతర కుటుంబ పెద్దలు కానీ కలగజేసుకొని ఒక చర్య ఏదో ఒక దీనికి కంక్లూజన్ చేయాలి, లేకపోతే ఈ వివాదం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ విద్యాసంస్థల యొక్క ఆస్తుల వివాదమా లేకపోతే మరో కారణం అన్నది చర్చకు రాలేదు. కానీ మొత్తం మీద అయితే వీరు పరస్పరం అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు ట్వీట్లు చేసుకొని మరింతగా వారి స్థాయిని దిగజార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయ్ని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో తారా స్థాయికి గొడవలు చేరుకుంటున్న ఈ నేపథ్యంలో ప్రజెంట్ ట్వీట్ల వార్ నడుస్తుంది. అయితే మంచు విష్ణు మొదటగా పెట్టిన ట్వీట్ని ఒకసారి మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో అయితే విష్ణు మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్ని యాడ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ డైలాగ్ తనకి చాలా ఇష్టం అంటూ కూడా కమెంట్ చేశారు విష్ణు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకే ఉంటుంది, వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ అనే మోహన్ బాబు డైలాగ్ పోస్ట్ చేశారు విష్ణు. అయితే సెకండ్ బాక్స్లోకి వచ్చేసరికి కూడా దీనికి రీకౌంటర్గా కూడా మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశారు. ఫ్రాడ్ కుక్కవిరా అంటూ కూడా విష్ణును ఉద్దేశించి మనోజ్ ట్వీట్ చేశారు. కృష్ణంరాజు కన్నప్ప సినిమాని ట్యాగ్ చేస్తూ కూడా మనోజ్ ట్వీట్ చేశారు. కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని కూడా మనోజ్ ట్వీట్ చేశారు. అయితే కన్నప్ప సినిమా ఏప్రిల్లో విష్ణుకు సంబంధించిన కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు నటించిన కన్నప్ప సినిమాని యాడ్ చేస్తూ కూడా మనోజ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఈరోజు మార్నింగ్ కూడా మంచు విష్ణుకి మనోజ్ మరొక ఛాలెంజ్ విసిరారు. నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను ఒక్కడనే వస్తా, నీకు కావాలంటే ఎవరినైనా తెచ్చుకోరా, కూర్చొని మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్, నాన్న కూడా వద్దు, మనమే కూర్చుందాం అంటూ కూడా మనోజ్ ట్వీట్ చేశారు. అయితే దాన్ని కూడా మనం థర్డ్ బాక్స్ లో ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. Vismith, you're too cute. Let's sit and talk man to man. Keeping women, dad, staff and sugar out of this. What say అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. Man up Vismith, I promise I'll come alone. You can get whomever you want or we can have an open and healthy debate అంటూ కూడా అత్తారింటికి దారేది సినిమాకి సంబంధించిన సీన్ని హేమాల్ అనే బ్రహ్మానందం నటించిన సీన్ ఒకటి ట్యాగ్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రజెంట్ మనోజ్ని ఉద్దేశిస్తూ విష్ణు ట్వీట్ చేసిన నేపథ్యంలోనే మనోజ్ కూడా రీకౌంటర్గా 2 ట్వీట్లు చేసుకొచ్చారు. విష్ణు ట్వీట్కి కౌంటర్ ఇచ్చారు మంచు మనోజ్. కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజుల సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని కూడా ఆయన ట్వీట్ చేశారు. నెక్స్ట్ ఏదైనా ఉంటే మనమిద్దరం తేల్చుకుందాం, మనమిద్దరం మాట్లాడుకుందాం, కుటుంబాన్ని, ఫ్యామిలీని, డాడీని పక్కన పెట్టి మనమిద్దరమే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు.